మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. 66వ కీర్తన 12వ వచనం. వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు గాని కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు మనిషి. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తరువాత గిరింతలు పెట్టే మందమారుతు లాంటిది. కన్నీళ్లంటే తెలియని భాగ్యవంతులైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణస్వభావాలు పరీక్షకు గురి కాలేదు. చిన్న విఘాతం కలిగినా దాన్ని తట్టుకోగలడో లేడో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతడు పనికి వస్తాడు. కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకు ముందు తుఫానుతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలివానకు నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరకు ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి, క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. జీవనంలో పెనుతుఫాను రేగింది. జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది. అంచనాలు కొట్టుకుపోయాయి. గుండె బాధతో నిండింది. ఆశ అడుగంటింది. చివరికి ఆయన కనులు తెరిచాడు. అంత